అనేది ఒక బ్రాండ్ పేరు మాత్రమే. ఇది ఆన్ యువర్ ఓన్ అనే పదం నుంచి స్ఫూర్తి పొందింది. ఈ పేరును ఎంచుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ప్రయాణికులు తమ సొంత నిబంధనల ప్రకారం ప్రయాణించాలనే ఆలోచనను ప్రతిబింబిస్తుంది. ఓయో ప్రారంభంలో ఒరవెల్ స్టేస్ అనే పేరుతో ప్రారంభమైంది. తర్వాత ఓయోగా మార్చబడింది. ఈ బ్రాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్ హోటళ్లు మరియు ఇతర అతిథి సేవలను అందిస్తోంది. ఓయోను 2013లో రితేష్ అగర్వాల్ స్థాపించారు. అప్పటి నుండి ఇది భారతదేశం మరియు ఇతర దేశాలలో వేగంగా విస్తరించి ప్రయాణికులకు వివిధ బడ్జెట్లకు అనుగుణంగా ఉండే అనేక రకాల సేవలను అందిస్తోంది. ఇప్పుడు ఓయో ఎందుకు ప్రసిద్ధి చెందిందో తెలుసుకుందాం. ఓయో హోటల్స్ తమ అధిక నాణ్యత సేవలకు ప్రసిద్ధి చెందాయి. అయినప్పటికీ అవి చాలా సరసమైన ధరలను అందిస్తాయి. ఓయో హోటల్స్ భారతదేశం మరియు ఇతర దేశాలలో విస్తృత నెట్వర్క్ను కలిగి ఉంది. ఇది ప్రయాణికులకు వారి ప్రయాణాలను సులభతరం చేస్తుంది. ఓయో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా హోటల్ను బుక్ చేయడం చాలా సులభం. ఓయో హోటల్స్ వివిధ రకాల సేవలను అందిస్తుంది. వీటిలో హోటల్ గదులు, గెస్ట్ హౌస్లు, హాస్టళ్లు మరియు అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి.